హాయ్ హలో నమస్తే మన విశ్వ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇది ఒక G+2 బిల్డింగ్ సేల్కి వచ్చిందండి. కరీంనగర్లోని గణేష్ నగర్లో ఉంటుంది. నార్త్ ఫేసింగ్ 30 ఫీట్ రోడ్లో గ్రౌండ్ ఫ్లోరు సింగిల్ బెడ్రూమ్ 1 బిహెచ్కే, ఫస్ట్ ఫ్లోరు 2 బిహెచ్కే, ఆ పైన పెంట్ హౌస్ ఉంటుందండి. సెకండ్ ఫ్లోర్లో పెంట్ హౌస్ ఉంటుంది. 3 ఫ్లోర్స్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఆల్రెడీ వర్క్ జరుగుతుంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో 2 కార్లు పార్క్ చేసుకునే విధంగా కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మ్యాప్ కూడా ఇచ్చాను కింద, మీకు డిస్ప్లేలో మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. 2 కార్లు పార్క్ చేసుకోవడం, అదేవిధంగా ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. ఇది హాలు అండి. ఇక్కడ హాలు, ఇక్కడ టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. చూడండి, హాలు, అదేవిధంగా ఇక్కడ టీవీ పాయింట్ ఇస్తారు. ఇక్కడ కిచెన్, ఓపెన్ కిచెన్ చూడండి, చాలా విశాలంగా స్పేసీగా ఇవ్వడం జరిగింది. కింద సింగిల్ బెడ్రూమ్ కాబట్టి స్పేసీగా రావడం జరుగుతుందండి. కార్ పార్కింగ్ అండ్ సింగిల్ బెడ్రూమ్. టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని లుక్ వేరే ఉంటుందండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది బెడ్రూమ్. కొంచెం ఇక్కడ చూడండి స్పేసీగా ఉంటుంది, కానీ మనకి కొంచెం కనబడట్లేదు. అయినా కూడా వర్క్ నడుస్తుంది కాబట్టి అంత చుట్టూ వాళ్ళు పరదా కట్టారు. ఇది అటాచ్డ్ వాష్రూమ్, చాలా స్పేసీగా ఉంటుందండి. సింగిల్ బెడ్రూమ్. కింద ప్లానింగ్ కూడా ఇవ్వడం జరిగింది డిస్ప్లేలో. చూడండి, అదే ప్లాన్ ప్రకారం ఉంటుంది. మీరు ఇంట్రెస్టెడ్ బయర్స్ కావాలనుకున్న వాళ్ళు ఫుల్ డిస్ప్లే మీకు ప్లాన్ పంపిస్తాను. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో. ఇది ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ప్లాన్ ఇక్కడ డిస్ప్లే చేశాను. డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇక్కడ అదే ప్లాన్ ప్రకారం ఇవ్వడం జరుగుతుందండి. హాలు, డబుల్ బెడ్రూమ్, అదేవిధంగా ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. ఇది చూడండి, ఇక్కడ ఇసుక ఉంది. ఇందులో హాల్లో వర్క్ నడుస్తుందండి. ఇది ఇక్కడ టీవీ పాయింట్, ఇది టీవీ పాయింట్, అదేవిధంగా ఓపెన్ కిచెన్. చూడండి, చాలా స్పేసీగా ఎల్ షేప్లో తీసుకురావడం జరిగిందండి. హాలుని ఎల్ షేప్లో చాలా స్పేసీగా ఇవ్వడం జరిగింది. పిఓపికి సంబంధించిన ఏర్పాటు చేశారు అక్కడ పైన. ఇది చూడండి, ఇక్కడ కిచెన్, ఓపెన్ కిచెన్, అదేవిధంగా పూజ కూడా ఇవ్వడం జరిగిందండి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్. చాలా అద్భుతమైన కన్స్ట్రక్షన్ అండి. కన్స్ట్రక్షన్లో ఎక్కడ కూడా రాజీ పడకుండా మంచి మెటీరియల్ యూజ్ చేసి స్ట్రాంగ్గా వాల్స్ నిర్మించడం జరుగుతుంది. మెటీరియల్ అదేవిధంగా స్టీల్ కానీ, ఐరన్ కానీ, సిమెంట్ కానీ అన్నీ కూడా బ్రాండెడ్ వాడడం జరుగుతుందండి. ఎందుకంటే ఇది G+2 నిర్మించడం జరుగుతుంది కాబట్టి స్ట్రాంగ్గా దీన్ని నిర్మించడం జరుగుతుంది. ఇక మనం పెంట్ హౌస్కి వెళ్తున్నామండి. పైన సెకండ్ ఫ్లోర్లో పెంట్ హౌస్ ఉంటుంది. పెంట్ హౌస్ సంబంధించిన మ్యాప్ కూడా మీకు డిస్ప్లేలో, ప్లానింగ్ కూడా డిస్ప్లేలో ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పెంట్ హౌస్ సంబంధించింది డిస్ప్లేలో కనబడుతుంది. ఇది ఇక్కడ పెంట్ హౌస్ అండి. ఇక్కడ చాలా స్పేస్గా ముందు పెంట్ హౌస్ ముందు స్పేస్ ఉంటుంది. అదేవిధంగా ఇది చూడండి, ఒక రూము, ఇందులోనే ఓపెన్గా కిచెన్ ఇవ్వడం జరుగుతుంది. పెంట్ హౌస్
ఇక్కడ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. కొంచెం ఏమన్నా మార్పులు చేర్పులు కావాలంటే కూడా చేపించుకోవచ్చు. ఎందుకంటే ప్రైమరీ స్టేజ్లో ఉంది కాబట్టి దీన్ని మనం చేసుకోవచ్చు.